ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ఎప్పుడూ సీరియస్ గా ఉండే సీఎం చంద్రబాబు పగలబడి నవ్వారు. తన నటనతో చప్పట్లు కొట్టించుకునే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల యాక్టింగ్ చూసి వావ్ అన్నారు. ఇలా చంద్రబాబు పవనే కాదు ప్రజా ప్రతినిధులు అధికారులు కాసేపు తమను తాము మరిచిపోయి పొట్ట చక్కలయ్యేలా నవ్వారు. ప్రజా ప్రతినిధుల క్రీడా పోటీల ముగింపు వేడుకల సభ ఈ అపురూప ఘట్టానికి వేదికైంది. విజయవాడలో 2 రోజుల పాటు జరిగిన శాసనసభ శాసన మండలి సభ్యుల క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు సాంస్కృతిక హాస్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుర్చీలోంచి కింద పడేంతలా పగలబడి నవ్వారు. ప్రజా ప్రతినిధుల స్కెట్లలో డైలాగ్ కు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఒక్కో ప్రదర్శన ముగిసిన వెంటనే ఆనందంతో ఎమ్మెల్యేలను పిలిచి వారితో ఫోటోలు దిగారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి ఏకపాత్రాభినయంతో అలరించారు. ఏమంటివి అంటూ రఘురామ పలకగానే చప్పట్ల మోత మోగింది. గుక్క తిప్పుకోకుండా ఆయన చెప్పిన డైలాగులకు సీఎం, డిప్యూటీ సీఎం కుర్చీలోంచి లేచి మరీ అభినందించారు. ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధికిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది, ముఖ్యాకరమైన నీ సంభవం ఎట్టిది. కుల గురువైన వశిష్ఠుడు దేవకీ వేషయకు ఉర్వశీ పుత్రుడు కాడా. ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యకు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగల యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పడుతైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన పితామహి అంబికతో నా తండ్రిని, పితామహి అంబాలికతో నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా. భక్తి శాస్త్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది. లేదు కులము వ్యర్థవాదములు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పల్నాటి బాలచంద్రుడి ఏకపాత్రాభినయంతో ప్రజా ప్రతినిధుల్ని మంత్రముగ్ధులు చేశారు. గంభీరమైన స్వరంతో ఆయన చెప్పిన డైలాగులు ఆహుతులను కట్టిపడేశాయి. అదే రణభేరి. ఈ కలికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్నిహించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన జిత్తి భాగాల పాటి కారడివిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అందజేసుకుని అమోచ్చరతో రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండాలుగా నరకబడి అంతఃకలహాలతో రొమ్ము గుర్తుకుని పోయేది కాదే. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఎమ్మెల్యే ఏడుకొండల పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అలరించారు. ఆయన పీఏగా గూడూరు ఎమ్మెల్యే సునీల్, సహచర ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు, కార్యకర్తలుగా ఎమ్మెల్యేలు జోలకంటి బ్రహ్మారెడ్డి, అరవింద్ బాబు, కోన రవికుమార్ పండించిన హాస్యం అందరినీ కడుపుబ్బ నవ్వించింది. 5 రోజులైంది పెళ్ళయి. అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి, అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం అబ్బాయి. ఫస్ట్ నైటే పారిపోయాడు గారు. ఫస్ట్ నైటే పారిపోయాడు. దానికి నేనేం చేయాలి? ఏదో విధంగా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయితోటి కాపురం చేయించాలని గారు మీరు. మన సీఎం గారేమో 4 పిల్లలను కనాలి, 3 పిల్లలను కనాలి అంటున్నారు అన్నగారు. మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు. మా తమ్ముడు ఇంటర్మీడియట్ చదివిండి అన్న. ఓకే, ఇప్పుడు ఏం కావాలా? ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్న. ఓ, ఇంజనీరింగ్ సీట్ ఏముంది? అలాగే ఇంతకు ర్యాంక్ ఎంత? ర్యాంక్ రాలేదన్న. ర్యాంక్ రాలేదా? పోనీ ఇంటర్మీడియట్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది? 2 సబ్జెక్టులు పోయినాయి, ర్యాంక్ రాలా? రూల్స్ ఒప్పుకోవు అన్న. నారాయణ కాలేజ్ ఎవరిదన్నా? నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే. మందే కదా సార్. మరి భాష్యం కాలేజీ? భాష్యం కాలేజీ మన రామకృష్ణదే.
మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్న ఎన్ఆర్ఐ కూడా మన ఆడపడిదేగా, ఎవరిదన్నా? విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారిదేగా. మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే ఎట్టన్నా? ఈడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు, సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో. ఏదన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో అరే మన అనితమ్మ గారు ఉన్నారే, అనితమ్మ గారికి చెప్పు ఒక ఎస్పీ పోస్ట్ వేయించన్నా. సినిమాకి మంచి కథ రాశాను ఓ. బాలయ్య బాబుతో హీరోగా. బాలయ్య బాబు హీరోనా? నువ్వు వెళ్ళి అడుగుతావా? మీరే చెప్పాలన్నో, బాలయ్య బాబు గారిని ఒప్పించే బాధ్యత నీది. బాలయ్య బాబు గారు షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు, నువ్వేమనుకోబాకు తమ్ముడు. ఇది ఇంకో కథ అన్నా. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. ఏది? పవన్ కళ్యాణ్ గారికా? అవునన్నా. ఏది నీ స్క్రిప్ట్? అవునన్నా. పవన్ మరి నువ్వు కళ్యాణ్ దేనికి? గారు, అరే ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటే ఈ షూటింగ్ లో ఆడ కుదిరిద్ది. ఈసారి నువ్వే హీరో అన్నా. సూపర్ సార్, సూపర్ సూపర్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఒరే వెంకటేష్, నన్ను ఉంచాలనుకున్నావా పంపిద్దాం అనుకుంటున్నావా? ఎమ్మెల్యేలు విజయ్ కుమార్, ఈశ్వరరావు అసందర్భ పాటల స్కిట్ తో సీఎం, డిప్యూటీ సీఎం సహా మిగిలిన ప్రజాప్రతినిధులందరినీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వేలా చేశారు. మా ఆవిడ ఎలా ఉంటది, నా దగ్గర ఎంత భయంగా ఉంటది. అవును, మా ఆవిడ కూడా కొట్టిందని నన్ను. ఏం చేసావురా? మా ఆవిడని చూడగానే మల్లె పువ్వుకు పందిరి బోలే అన్నా, మల్లె పువ్వుకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే, మల్లె పువ్వుకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మా. ఏట్రా భార్యను పట్టుకొని చెల్లెమ్మన్నావా? మన రామారావు వాళ్ళ నాన్నమ్మ లేదా? ఎక్కడ? ఓ పూర్ణ మార్కెట్ దగ్గర పుట్టినరోజుకి వెళ్ళి ఎలా చేశారు తెలుసా? 94 కేజీలు కేక్ పెట్టారు. ఆవిడ 94 సంవత్సరాలట. మంచి పాట వచ్చిందని ఆవిడ మీద. అన్నా, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, అన్నా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పుత్త నీకు వడ్డాలెందుకే, తోటమాలి నీకు తోడు లేడులే, రాలిపోయే పువ్వా. మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకుంటున్నారా? ఒక్కొక్కటి 1,50,000 వచ్చాయని. మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న తెచ్చిపోయాడు కదా, ఇప్పుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న. అవును, చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేపోయానన్న, వాళ్ళతో పాటు తిరిగిసానన్న. లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, లేవనంటావా నిద్దుర లేవనంటావా. ఈటల అలా సూత్రం పెట్టి, అలా సూత్రం పెట్టి శవాన్లు ఏమన్నావా? ఒరే శవాన్లు ఏమన్నావా? ఆయన లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా? చెదగొట్టి సరే. 2 రోజుల పాటు జరిగిన క్రీడా పోటీలు, చివరి రోజు జరిగిన సాంస్కృతిక పోటీల్లో విజేతలుగా నిలిచిన సభ్యులందరికీ చంద్రబాబు, పవన్, అయ్యన్న పాత్రుడు బహుమతులు ప్రదానం చేశారు.